నమస్తే, నేను మీ నగేష్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం చెడిపోతుందా? ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో మెదులుతున్న ఒక పెద్ద ప్రశ్న ఇది. అసలు ఈ లడ్డూను ఎలా తయారు చేస్తారు? ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో తిరుమలలో తయారు చేసిన లడ్డూలు చెడిపోయే పరిస్థితి ఏర్పడితే టీటీడీ వాటిని ఎట్లా డీల్ చేస్తుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఏ గ్రేడ్ నెయ్యి, మిగిలిన అన్ని రకాల దినుసులుగా మంచి క్వాలిటీవే వాడతారు. సో అక్కడ ఒక సిస్టమ్ ప్రకారం దాన్ని తయారు చేసి లడ్డు డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లకు పంపిస్తారు. అక్కడి నుంచి భక్తులు తీసుకొని పోతారు. ఇది ఇక్కడ ఉండే ఒక సెటప్. అయితే భక్తులు లడ్డు తీసుకొని పోయినప్పటి నుంచి దాదాపు ఒక 3-4 రోజుల వరకు ఆ లడ్డు తయారు చేసింది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. 4 రోజుల తర్వాత కొద్దిగా అంటే గాలి తగలడము, ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు ఇవన్నీ అయ్యి కొద్దిగా లడ్డు గట్టిపడి రుచి కూడా తగ్గే ఒక అవకాశం ఏర్పడుతుంది. సో ఇది ఈ రకంగా ఉంటే అసలు తిరుమలలో తయారు చేసిన లడ్డూలు మిగిలిపోతాయా, అక్కడ చెడిపోయే పరిస్థితి వస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. సో ఇలాంటి పరిస్థితులు టీటీడీలో ఇప్పటికీ చాలా సందర్భాల్లోనే ఎదురయ్యాయి. ఇటీవల అటు విజయవాడలోనూ ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు, వరదలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా తిరుమలకు భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇదే నేపథ్యంలో టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. దర్శనం చేసుకోకుండా లడ్డూలు కావాలనే వరకు ఆధార్ కార్డు ఉంటేనే 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు భక్తులు తగ్గడం, ఇంకొక వైపు లడ్డూల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి టీటీడీ ఆధార్ నిబంధన విధించడంతో లడ్డూలు అక్కడ మిగిలిపోయాయి. దీంతో ఏం చేయాలి? మిగిలిపోయిన లడ్డూలను దేవస్థానం తీసుకొని పోయి ఎక్కడైనా పారేయడమో అట్లాంటివైతే చేయలేదు కదా. కాబట్టి ఏం చేసిందంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ సమాచార కేంద్రాలతో పాటు ఒంటిమిట్ట, కడప, ఇతర అనుబంధ ఆలయాలకు లడ్డూలను దాదాపు 75,000 లడ్డూలను అక్కడికి తరలించి భక్తులకు విక్రయించే ఏర్పాట్లు చేసింది. ఈ రకంగా చేయడం వల్ల స్వామివారి లడ్డూ ప్రసాదం నిరుపయోగం కాకుండా భక్తులకు ఏదో ఒక రూపంలో అయితే చేరింది. ఇదే పరిస్థితి కరోనా ప్రారంభ సమయంలో కూడా ఎదురైంది. అప్పుడు కూడా సుమారు ఒక 2 లక్షల లడ్డూలు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు టీటీడీ ధర్మకర్తల మండలి అనుమతి మేరకు అప్పటి అధికారులు సబ్సిడీ రేట్ కింద భక్తులకు అందజేసి అప్పుడు కూడా సుమారు 2 లక్షల లడ్డూలు సద్వినియోగం చేయగలిగారు.